అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం శతవిష, కరణం కౌలువ, పక్షం కృష్ణపక్షం, యోగం సౌభాగ్య, రోజు మంగళవారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:54 వరకు ఉంటుంది. దూర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:13 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:53 నుండి 5:37 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:59 నుండి 10:43 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూలై నెల 15వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి మంగళవారం నాడు ముందున్నది మంచి కాలం. అదనపు శక్తిని పొందుతారు, సంతోషించండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు. అందువల్ల మీరు వారి యొక్క కోపానికి గురవుతారు. ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నాయి. మీ ప్లాన్లకు గాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును. మీ ప్రేమ భాగస్వామి మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పని చేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ను దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. మీ భాగస్వామిచే నడపబడగలరు. ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టగలరు. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వారి ప్రేమ సంకేతాలు ప్రకాశవంతంగా ఉంటాయి. తమ భాగస్వామిని లేదా భాగస్వాముడిని కలుసుకోవచ్చు. చిన్నపాటి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు పడుకోవలసి ఉంటుంది. వారు ఆడుకోవడానికి చాలా కాలం బయటకు వెళ్ళలేకపోవడం వల్ల విచారాన్ని మరియు చిరాకును కలిగిస్తుంది. వైద్యులు, ఇతర వైద్య నిపుణులు ఈరోజు బాగా అలసిపోతారు. అయితే ఇది వారికి చాలా సంతృప్తికరమైన దినం. వాటా మార్కెట్లో ఉన్నవారికి చాలా మంచి రోజు. వారు ఈరోజు ఆర్థిక సంపదను పొందగలరు. కుటుంబంలో ఉండేవారికి బాగోలేకపోవడం వల్ల ఉపాధ్యాయులకు ఈరోజు నిస్తేజంగా మరియు ఆందోళనకరంగా ఉండే రోజుగా ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు దగ్గరగా ఉండే మరియు ప్రేమైన వారు అందించే ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు. ఇది వారికి చాలా ఉపశమనం, కొంత ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు రాణించాలని ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది. ఆహారం, వ్యాయామం, అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలా మీ యొక్క సమయం, నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. ఎంతో మెప్పుని పొందుతుంది. ఎదురు చూడనన్న రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకా సిసలైన పార్వస్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త.
బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణతిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలను, గతం గురించిన కలల్లోనూ మునిగిపోబోతున్నారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది, యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. వృషభరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. సంపద మిశ్రమంగా ఉంటుంది. వృషభరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి మీ స్నానపు నీటిలో గంగాజలాన్ని జోడించి ఆదాయాన్ని పెంచుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.